నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే గెలుపు అంటున్నాయి. గెలవచ్చు కూడా. కానీ ఒక సర్వే 130 సీట్లు ఎన్డీఏకి వస్తున్నాయంటే మరో సర్వే 167 సీట్లు ఎన్డీఏకి వస్తున్నాయని చెప్తుంది. అంటే 37 సీట్ల తేడా. సర్వేలో 37 సీట్ల తేడా ఎట్లా ఉంటుందో అర్థం కాదు. వీరిదో వారిదో తప్పై ఉంటుంది కదా. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. ఎవరికి 122 సీట్లు వస్తే వాళ్లదే గెలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయం నేనేం తర్కించట్లేదు. అది ఈ సందర్భంలో అనవసరం. ఇదివరకే ఒక వీడియో చేశా ఎవరు గెలుస్తారు అని. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు సత్యం, ఎంతవరకు నిజాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి. చాలా సార్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పుల కుప్పలే. తల వెంట్రుకలన్నీ ఉదాహరణలు మనకున్నాయి అక్కడ. ఒకటి కాదు, రెండు కాదు. 2004లో లోక్సభ ఎన్నికల్లో 275 సీట్లు ఎన్డీఏకి వస్తాయని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ చెప్పాయి. కానీ నిజానికి కాంగ్రెస్ గెలిచి యూపీఏ సర్కారు ఏర్పాటైంది. ఆ తర్వాత మళ్ళీ 2009లో కూడా కాంగ్రెస్ కూటమికి 210 సీట్లు, ఎన్డీఏ కూటమికి 210 సీట్లు వస్తాయి అని చెప్పింది. కానీ యూపీఏ 262 సీట్లు సంపాదించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండోసారి. 2014లో కూడా ఎన్డీఏకు 284 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ ఎన్డీఏకు ఏకంగా 336 సీట్లు వచ్చాయి. ఇలా చెబుతూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. బీహార్ తీసుకున్నట్టయితే కిందటిసారి మహాగఠబంధన్ కు అంటే కాంగ్రెస్ కూటమికి, కాంగ్రెస్ ఆర్జేడీ వగైరాలకు 180 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ 165 సీట్లలో గెలిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు 2015లో 10 ఏళ్ల కింద కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా తప్పని తేలిపోయాయి. హర్యానాలో తప్పనిసరిగా కాంగ్రెసే వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. కానీ తీరా చూసేసరికి బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడున్న 90 సీట్లలో 48 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మరి వీటి కారణాలు ఏమిటి? ఎందుకు పదే పదే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తప్పవుతున్నాయి? ఒక సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ కు ఇంకో సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ కు అసలు పొంతనే ఉండట్లేదు. కారణాలను చూసినట్టయితే 40% నుంచి 50% దాకా ఓటర్లు ఎవరికి ఓటేశావని సర్వేయర్లు అడిగితే ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతారు. కొందరేమో అసలు పట్టించుకోకుండా వెళ్లిపోతారు. మేము ఎవరికేస్తే మీకేమిటి అని కొందరు, చెప్తే ఏమవుతుందో అని భయంతో కొందరు, చెప్పాల్సిన అవసరం ఏముందని కొందరు, అసలు 40 నుంచి 50% దాకా ఎవరు చెప్పనే చెప్పరు. అలాంటి పరిస్థితుల్లో సరైన ఫలితాలు ఎలా వస్తాయి? కొందరికి భయం ఉంటుంది. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వేసి అలా వేసానని చెప్తే గవర్నమెంట్ ఏం చేస్తుందో, మళ్ళీ గెలుస్తుందో ఏమో అనే భయంతో కొందరు చెప్పరు. ఎన్నికల కమిషన్ ఏముంటుందో అనే భయంతో కూడా కొందరు నాయకులు చెప్పరు. 5 నుంచి 6% దాకానట తప్పుతో పట్టిస్తారట. కావాలని ఒక పార్టీకి ఓటేసి మరీ అస్సలు ఊహించని పార్టీ పేరు చెప్తారు. మిస్చీవియస్ ఆట పట్టిస్తారు. లేదా ప్రభుత్వంలో ఉన్న పార్టీకే ఓటేసామని చెప్తారు. అట్లా 50%, ఇట్లా 5-6%, 56% మనకు సరైన రిజల్ట్ రానే రాదు. ఇంకో ముఖ్య విషయం, సాధారణంగా సాయంత్రం 6 గంటల దాకా ఎన్నికలు జరుగుతాయి. మనకు కరెక్ట్ గా 6:30కు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ టీవీలు ఇస్తాయి. అంటే అరగంటలోనే అంతా ప్రాసెస్ చేసి ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయని మొత్తం రాష్ట్రం అంతా అన్ని కాన్స్టిట్యుయెన్సీలు, అన్ని బూతులు సమకూర్చుకొని అరగంటలో చెప్పగలదా? ఎన్ని కంప్యూటర్స్ ఉన్నా మాత్రం. నిజానికి ఒక టైం పెట్టుకుంటారు 4 వరకు, 4:30 వరకు అని. అప్పటిదాకా ఎంత ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్ పైనే లెక్కలు తీస్తున్నారు. కానీ తమకు తక్కువ ఓట్లు పడ్డాయని ఉన్న పార్టీలు భావించినట్టయితే 4 తర్వాత వాళ్ల కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చాలా మందిని పోలింగ్ స్టేషన్ కు తీసుకొచ్చి ఓటు వేయిస్తారు. కొన్నిసార్లు మనం చూస్తూనే ఉన్నాం. 4 తర్వాత, 5 తర్వాత 1 గంటలోనో 2 గంటల్లోనో ఎక్కువ పోలింగ్ అవుతుంది, పొద్దుటి నుంచి అయ్యేదానికన్నా కూడా. కారణం ఇదే. ఆ విషయం సర్వేలో రాదు. సాయంత్రం ఎండ తగ్గింది కదా అని కూడా 4 తర్వాత ఓటింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. క్యూలో ఉన్న వాళ్ళందరినీ ఎట్లాగో వేయిస్తారులే అని 6 తర్వాత కూడా ఓటింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్ వస్తున్నప్పుడు కూడా అక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. తీసుకునే శాంపిల్ కరెక్ట్ గా ఉందా? ఉదాహరణకు మనకు బీహార్ లో 7,30,00,000 ఓటర్లు ఉన్నారు. దాంట్లో 67% ఓట్లేశారు. దాదాపు 5 కోట్ల మంది
ఓట్లేశారు. 5 కోట్ల మంది మనసు తెలుసుకోవడానికి ఆ శాంపుల్ సైజ్ ఎంత ఉండాలి? అట్లా చేసి ఉంటారా? గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా, ట్రైబల్ ఏరియాల్లో ఒక రకంగా, పట్టణాల్లో ఒక రకంగా, పెద్ద పెద్ద సిటీల్లో ఒక రకంగా ఆలోచిస్తారు ఓటర్లు. ఈ అన్ని చోట్ల సమంగా జరిగితే అన్ని ఇప్పుడు మహిళల్లోనూ, యువతలోనూ, పెద్దవాళ్లలోనూ అక్రాస్ ద సెక్షన్స్ సర్వే జరిగితే సరైన ఫలితాలు వస్తాయి. మరో అంశం, సర్వే చేస్తున్న వాళ్ళు ప్రీ కన్సీవ్డ్ ఐడియాతో వెళ్ళారనుకోండి, లేదా సర్వే చేస్తున్న వాళ్లకు లేదా సర్వే చేస్తున్న కంపెనీకి ఒక పార్టీ పట్ల ప్రేమ ఉందనుకోండి, లేదా సానుభూతి ఉందనుకోండి, అటువైపే ఆ పార్టీయే గెలుస్తుంది అనే ఫలితం వస్తుంది మనకు ఏకపక్షంగా. ఓటర్లలో భయాందోళనలు కూడా ఉంటాయి. ఏం చేస్తారు? నన్ను గుర్తు పెట్టుకొని, నా ఫోటో గాని నా వీడియో కానీ గుర్తు పెట్టుకొని రేపు వేధిస్తారా అనే భయాందోళనలకు కొందరు గురవుతారు. వాళ్ళు కూడా చెప్పరు. ముందనుకున్నట్టుగానే అలాంటి వాళ్ళు 40 నుంచి 50% దాకా ఉంటారు. కేవలం 40 నుంచి 50% దాకానే తాము ఎవరికి ఓటేశాము అనేది ధైర్యంగా చెప్తారు. ఎవరికి ఓటేశారో వాళ్ళకి చెప్తారు. ఈ 50% మనకు సరిపోతుందా? 50%లో మనం తీసుకునే శాంపుల్ సైజు మనం ఫలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్పడానికి సరిపోతుందా? విశ్లేషించే పద్ధతి లేదా మెథడాలజీ సరిగా లేకపోయినా కూడా మనకు విరుద్ధమైన ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎట్లా తీసుకోవాలి ఏమిటి అనేది సరైన అవగాహన లేకున్నా, సరైన పద్ధతిలో వాళ్ళు వెళ్లకున్నా, సరిపోయే సమయం వాళ్లకు లేకున్నా కూడా ఇలా అనేక కారణాలతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పుగా వస్తున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్ సర్వేల కన్నా ఎన్నికలకు ముందు చేసే ప్రీ పోల్ సర్వేలు చాలా నయం. వాటిల్లో దాదాపుగా ఫలితాలు ఎలా ఉంటాయో అలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనమంతా కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఎగ్జిట్ పోల్స్ నే నమ్ముతూ ఉంటాం. ఫలితాలు రాగానే ఎగ్జిట్ పోల్స్ ను మరిచిపోతాం. ఈ వీడియో సాంతం చూసేందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.